తిరుపతి జిల్లా కోట మండలం మద్దాలి గ్రామంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. గ్రామంలోని మాదాల వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను బయట కట్టేసి నిద్రిస్తున్న సమయంలో కొండ చిలువ అతని ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అడ్డుకోవడంతో కొండ చిలువ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. అరుపులు విని బయటకు వచ్చి చూడగా కొండ చిలువ కుక్క తల భాగాన్ని మింగి చుట్టుకుని ఉందని, మరలా కొండ చిలువ ఎప్పుడు వస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాత్రి సోమవారం రోజు రాత్రి 10:40 నాకు జ్వరంతో ఇంట్లో పండుకున్నాను. నేను పెంచుకుని ఒక బొచ్చు కుక్క ఒక బిడ్డ మగ జాపుకుంటున్నాను. దాన్ని అది రేతి ఇప్పేస్తాను బయట మా ఆళ్ళని తిరుగుతూ ఉంటుంది. అది దినం ఏదైనా ఎలుకలు పంకులని కూడా అది ఆటాడుతుంటుంది. మా ఆటో కింద పండుకోనింది 10:30 ఒకే కేక వేసింది, ఎటు కేక ఆగిపోయింది. కాక ఆగిపోయింది. వచ్చి బయట చూస్తే ఈ పాము చుట్టేస్తుంది. భయంకరమైన పాము, పెద్ద పాము ఒక్కని మీద ఇంగేస్తూ ఉంది చుట్టేసి. నేను చూసుకునే లోపల అది నాకు అలిగాల పక్కన నడిస్తే ఆ నిద్రలో ఉండరు అందరూ. నేను పక్కన గడపడి తట్టినాక వదిలేసి నా మీద తిరగబడ్డది పాము. కుక్కను వదిలేసి దూరేసి మా ఇంటి పక్కనే ఒక 4 మీటర్లలో చెరువు ఉంది. చెరువులోకి దుక్కేసింది పాము. కుక్క చనిపోయింది. ఆ కాడికి కనుక్కున్నాం. కుక్క ఒక స్పాట్లో చచ్చిపోయింది. పాము నీళ్ళ దూకేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.